హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ టైంగా మన ఛానల్ అయితే చూస్తున్నట్టే ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే పచ్చిపప్పు టమోటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ పోపు దినుసులు ఎండుమిర్చి అయితే వేసి 2 ఆనియన్స్ అయితే సన్నగా తరిగేసానండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసాను కట్ చేసుకొని. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా దోరగా వేగితే సరిపోతుందండి. తర్వాత టమోటాతో పాటు ఉడికిపోతాయి. దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచేసానండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసి ముందుగా అయితే పచ్చిపప్పు అయితే ఒక అరగంట పాటు అయితే నానబెట్టేసానండి. ఈ పచ్చిపప్పు నానబెట్టేసి అయితే పని అంతా అయితే చేసేసుకున్నాను. గిన్నెలు తోమటం, బట్టలు వాష్ చేయటం అన్నీ కూడా అయిపోయాయి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట అయితే వంట అయితే చేస్తున్నానండి. నానబెట్టిన పచ్చిపప్పు అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తే టమోటాలన్నీ బాగా దగ్గరకు ఉడికిపోతాయండి. మా తమ్ముడు వాళ్ళు అయితే వస్తున్నారు. బండికి బ్యాటరీ అయితే పోయిందండి. దానికి వేయటానికి అయితే వస్తున్నారు మా తమ్ముడు. తనతో పాటు ఇంకొక అబ్బాయి అయితే వస్తున్నారు రిపేర్ చేయడానికి అయితే. మూత అయితే పెట్టేసాం కదండి, సగం వరకు అయితే కుక్ అయిపోయాయి బాగా. ఆ తర్వాత తగినంత కారము, ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ అయితే వేసానండి. అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ధనియాల పొడి, కారం అదంతా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేస్తే పచ్చివాసన పోతుంది. ఇక్కడే పచ్చిపప్పు నానబెట్టిన వాటర్ కూడా వేసేసానండి. ముందుగానే అవి నానబెట్టేటప్పుడు అయితే క్లీన్ చేసేసి నానబెట్టేస్తానండి. ఒకేసారి అయితే ఆ వాటర్ కూడా బాగా ఉపయోగపడతాయి కదా మనకి. వాటిలో నానిన తర్వాత విటమిన్స్ అయితే ఉంటాయి కదండి, అవి అయితే పోసేసాను. ఆ తర్వాత కొంచెం మామూలు వాటర్ కూడా వేసేసానండి. ఇవి ఉడికిపోతుంది. తర్వాత అయితే నేను మధ్యాహ్నం రైస్ అయితే తినట్లేదండి. బీట్రూట్ క్యారెట్ అయితే ఉన్నాయి, జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడైతే చిన్నదైతే తీసుకున్నానండి బీట్రూట్. 1/2 క్యారెట్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని బీట్రూట్ జ్యూస్ వేసి చేసుకుంటున్నాను ఇక్కడ నా వరకైతే. ఇక్కడ నేను ధనియాలు, జీలకర్ర అయితే ముందుగానే వేయించేసి చల్లారిన తర్వాత అవన్నీ కూడా పొడి పెట్టేశానండి. పొడి పట్టిన తర్వాత అయితే ఒక డబ్బాలోకి అయితే వేస్తున్నాను. చల్లారిపోయిందండి అవి. మిక్సీ పట్టిన తర్వాత చల్లారిన తర్వాతనే డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఏమైనా కానీ మిక్సీ పట్టిన తర్వాత చల్లార్చుకున్న తర్వాతనే డబ్బాల్లోకి అయితే వేసుకోవాలండి. అలాగనే వేడిగా ఉన్నప్పుడు అయితే వేసేసుకోకూడదు. ఇక్కడైతే ఇడ్లీకి అయితే నానబెట్టేస్తున్నానండి. అక్కడ కనిపిస్తున్న ఒక గ్లాస్ అయితే మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసు ఇడ్లీ రవ్వ అయితే తీసేసుకున్నానండి. ముందుగానే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఒకేసారి నానిన తర్వాత ఆ వాటర్తోనే పిండి అయితే వేస్తాను. బీట్రూట్, క్యారెట్ కట్ చేసి పెట్టినాను కదండి, దాంట్లో ఇలాచి ఒకటైతే వేసి ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్ అండి అవి చక్కెర అయితే వేసి కూలింగ్ వాటర్ అయితే వేసేసాను. మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. చక్కెరకు బదులు తేనె కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ కూలింగ్ వాటర్ అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పట్టుకున్నది కూడా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వడకట్టేసుకుంటున్నానండి. అలానే తాగితే నాకు తాగాలనిపించదు. వడగట్టుకొని తాగితేనే అలా విధంగా తాగితేనే తాగాలనిపిస్తుందండి. ఇలా నేను కొంచెం జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. అంతకు మా బాబు వచ్చేసి అయితే నాకు కూడా ఇమ్మన్నాడు, చాలా బాగుందని. మళ్ళీ అయితే వాళ్ళు అడిగేశారండి. పెద్దదైతే బీట్రూట్ అయితే ఉంది, హాఫ్ అయితే చేసేసుకొని మళ్ళీ వాళ్ళ కొరకు అయితే చేస్తున్నారు. తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా తాగుతారేమని మళ్ళీ 2 ఇలాచీలు, ఒక క్యారెట్ ఫుల్గా, హాఫ్ ఏమో బీట్రూట్ అయితే వేసి మళ్ళీ వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ మెత్తంగా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నానండి. ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసాను. ఈ విధంగా పట్టుకున్న తర్వాత వడగట్టి ఈ విధంగా స్పూన్తో బాగా వేసి స్పూన్తో అనేస్తే వాటిలో ఉన్న జ్యూస్ మొత్తం అయితే బాగా వచ్చేస్తుందండి. మిక్సీ పట్టుకున్నది వచ్చింది కదండి, అవి చెట్లుకి వేస్తే కూడా చాలా బాగా అయితే ఎదుగుతాయి. ఇంక ఇవన్నీ జ్యూస్ అవన్నీ పట్టేసి వడకట్టేసి పక్కన పెట్టేసే లోపు అయితే టమోటా పచ్చిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేయలేదండి.
ఇంకా సిమ్లో పెట్టేసి అయితే ఉడికిపోయింది. ఇంకా ఉప్పు అయితే ఏమీ సరిపోలేదు. ఉప్పు అయితే వేసాను. లాస్ట్‌కి అయితే కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసానండి. 2 నిమిషాల పాటు అయితే ఉంచేసి ఆపేసాను. రైస్ కూడా ఉడికిపోయింది. నైట్ అయితే నేను చపాతీ అవన్నీ కూడా చేసేసానండి. నైట్ చేసిన చపాతీలు అది ఉదయానికి చాలా సాఫ్ట్‌గా మెత్తంగా అయితే బాగున్నాయి. ఇక్కడైతే నేను జ్యూస్ అవన్నీ అయితే చేశాను కదా! అక్కడైతే క్లీన్ అయితే చేసేసాను. క్లీన్ చేయకపోతే మళ్ళా ఈగలు ఎటువంటి చిన్న చిన్న దోమల్లాగా అయితే వస్తాయి కదా! అవి తిరుగుతుంటే చిరాకుగా అయితే ఉంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈ వంటగది కూడా నీట్‌గా అయితే ఉంటది కదా! ఇంక నైట్ చపాతీ చేశాను చెప్పాను కదండీ! చూడండి ఎంత సాఫ్ట్‌గా ఎంత మెత్తంగా అయితే ఉన్నాయో అప్పటికప్పుడు చేసిన వాటిలాగా ఉన్నాయి కదండీ! ఇంక టమోటా పచ్చిపప్పు కర్రీ అయితే చేశాను కదా! మా వారికైతే పెట్టేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగుందండి. మా అత్తయ్య చేసిద్ది. ఇటువంటి కర్రీస్ బాగా చేసిద్దండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈసారి ఎప్పుడన్నా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆమె చేత అయితే కర్రీస్ చేసి అయితే చూపిస్తాను. కర్రీ చాలా బాగుందండి. తమ్ముడు వాళ్ళు వచ్చారు. రైస్ అవన్నీ కూడా తినేసి పని చేసి కూడా వెళ్ళిపోయారండి. ఇంక నైటు వర్షం అయితే పడింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు. వర్షం వచ్చేటట్టుందని ఊరైతే వెళ్ళిపోయారండి. త్వరగా అయితే వీడియోస్ తీసే అంత టైం కూడా లేదు. ఇంకా ఇక్కడైతే వర్షం తగ్గినాక పాలు అవన్నీ అయితే తీసుకురావడానికి అయితే మా బాబు నేను ఇద్దరం అయితే కలిసి అయితే వెళ్తున్నాము. ఒక్కడిని పంపించడానికి చాలా చీకటిగా అయితే ఉంటుందండి. వర్షాలు పడింది కదా! అది కాక ఇంటి దగ్గర కొంచెం వాటర్ అవన్నీ అయితే వస్తాయి. వాటర్‌లో ఏమేమి వస్తాయో తెలీదు కదండీ! ఇంకా అవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చేసాము. పాలు, టమోటాలు నైటు ఉదయం చేసిన కర్రీ అయితే ఏం లేదు. నైట్ కర్రీ చేయడానికైతే టమోటాలు అవి అయితే తీసుకొచ్చానండి. టమోటా మిల్ మేకర్ కర్రీ అయితే నైట్ అయితే చేశాను. అలాగనే ఉదయము ఇడ్లీ పిండి కూడా నానబెట్టేసాను కదండీ! అవి కూడా మిక్సీ పట్టిన ఆ గిన్నెలు కూడా శుభ్రంగా అయితే తోమేసి పెట్టేసానండి. పాలు కూడా కాచేసాను. పిల్లలకి కూడా ఇచ్చేసి రైస్ ఉడికిపోయింది.